ఈ పారాషూట్ కోకోనట్ ఆయిల్ బాటిల్ ఇలా బ్లూ అండ్ రౌండ్ కలర్లో ఉండడానికి కారణం ఒక ఎలక అంటే మీరు నమ్ముతారా? ఎస్, మీరు విన్నది నిజమే, ఎలకే. ఎలా అంటే మ్యారికో ఈ కోకోనట్ ఆయిల్ని ఒకప్పుడు 15 లీటర్ మెటల్ క్యాన్స్లో సెల్ చేసేవాళ్ళు, అంటే బల్క్గా సెల్ చేసేవాళ్ళు. అప్పుడు ఈ హర్ష్ మారి వాళ్ళని ఒక వ్యక్తి ఈ మ్యారికోలో జాయిన్ అయ్యి ఈ కోకోనట్ ఆయిల్ బిజినెస్ని కన్జ్యూమర్ మార్కెట్కి తీసుకెళ్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే కన్జ్యూమర్ మార్కెట్కి వెళ్తారో అక్కడ సేల్స్ ఎక్కువ వస్తేనే రెవెన్యూ అండ్ ప్రాఫిట్ కూడా ఎక్కువ వచ్చింది. సో లాంచ్ చేద్దాం అనుకున్న తర్వాత అప్పుడు ఫస్ట్ టైం ఒక చిన్న మెటల్ క్యాన్లో ఈ కోకోనట్ ఆయిల్ని లాంచ్ చేశారు. బట్ ఈ చిన్న మెటల్ క్యాన్స్లో లాంచ్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. ఫస్ట్ది ఏంటంటే ఇది మెటల్ క్యాన్ అవడం వల్ల చీప్గా కనిపించేది. సెకండ్ది ఏంటంటే ఇది మెటల్ క్యాన్ అవడం వల్ల ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగి రస్టింగ్ వచ్చేసేది, అంటే తుప్పు పట్టేది. థర్డ్ది ఏంటంటే చాలా లీకేజ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. తర్వాత ఏం చేశారంటే ఈ పారాషూట్ కోకోనట్ ఆయిల్ని ప్లాస్టిక్ స్క్వేర్ బాటిల్స్లో లాంచ్ చేశారు. అసలు ఈ ప్లాస్టిక్ స్క్వేర్ బాటిల్స్లో లాంచ్ చేయడం వల్లే అది ఒక పెద్ద ప్రాబ్లం అయింది. ఎలా అంటే ఈ బాటిల్స్ స్క్వేర్ కట్లో ఉండటం వల్ల ఈ గోడౌన్స్లో స్టోర్ చేసినప్పుడు ఈ ఎలకలన్నీ వాటి మీద పడి కొట్టేసాయి బీభత్సంగా. సో మాకు ఎలకలతో ఇలా ప్రాబ్లం అవుతుందని కంపెనీకి కంప్లైంట్ చేసిన తర్వాత ఈ హర్ష్ మారి వల్ల దానికి మేమేం చేసాము, ఎలకల మంది కొనుక్కోండి అని చెప్పలేదు. ఆ డిజైన్ మార్చడానికి మళ్ళీ కొన్ని లక్షల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ కొంత టెక్నాలజీ మీద ఖర్చు పెట్టి ఈ రౌండ్ కలర్ బాటిల్ని తీసుకొచ్చారు. ఈ రౌండ్ కలర్ బాటిల్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు రిటైలర్స్కి ఇచ్చి ఇప్పుడు అమ్ముకుంటారా బాబు, ఇప్పుడు దీన్ని ఎలక్ కాదు దాని అమ్మమ్మ వచ్చినా కొట్టలేదంటే ఈ రిటైలర్స్ నమ్మలేదు. ఎందుకంటే అప్పటికే చాలాసార్లు వీళ్ళు ఈ బాటిల్ డిజైన్ మార్చారు. అందుకని రిటైలర్స్ నమ్మకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఈ బాటిల్ని తీసుకెళ్ళి కొన్ని గుంపు ఆఫ్ ఎలుకల్లో పెట్టేసి ఒక ఓవర్ నైట్ అలా ఉంచేసి దాన్ని మొత్తాన్ని వీడియో తీసి రిటైలర్స్ అందరికీ 70mm సినిమా వేశాడు. ఈ రిటైలర్స్ అప్పుడు నమ్మి ఈ కోకోనట్ బాటిల్ ఈ రౌండ్ షేప్ అయితే పర్ఫెక్ట్గా ఉండేదని చెప్పి అప్పటి నుంచి సేల్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కంపెనీ ప్రాఫిట్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కంపెనీకి మంచి రెవెన్యూ వచ్చింది. అండ్ దాని తర్వాత చాలా ఆయిల్ కంపెనీస్ కూడా ఇలాంటి రౌండ్ స్మూత్ టెక్స్చర్డ్ బాటిల్స్నే ఎక్కువ ప్రిఫర్ చేశారు. చూడండి మీరు మార్కెట్లో ఏ బాటిల్ చూసుకున్నా కానీ ఇలా రౌండ్గా స్మూత్ టెక్స్చర్ ఉండేది, గ్రిప్ ఉండదు ఎలకలకు పట్టుకోవడానికి. సో ఆ రోజు ఆ ఎలక ఆ బాటిల్ని అలా కొట్టడం వల్ల మనకి ఈ బాటిల్ వచ్చిందనమాట. అబ్బా, కోకోనట్ ఆయిల్ రాసుకొని చాలా రోజులు అవుతుంది.